రాధే రాధే గోలోక లీలలు ఛానల్కి తిరిగి స్వాగతం సుస్వాగతం. వ్యాస మహర్షి వేదాలు పురాణాలు అన్నీ రాసినా నా హృదయం మాత్రం ఎందుకు ఖాళీగా ఉంది అని బాధపడుతున్నాడు. స్వల్ప సంగీతంతో నారదుడు ప్రత్యక్షమై, వ్యాస నీవు చాలా రాశావు, కానీ పరమాత్మ శ్రీకృష్ణుడి లీలలు పూర్తిగా వర్ణించలేదు. బహుశా అదే నా మనసులో శూన్యతకు కారణమై ఉండొచ్చు అని వ్యాసుడు ఆలోచించాడు. అవును వ్యాస, కృష్ణ భక్తి, ఆయన లీలలు మాత్రమే జనాల హృదయాలని పవిత్రం చేస్తాయి. ఇవే యుగాల పాటు మోక్షానికి మార్గం. అయితే గురువర్య, ఇప్పుడు నేనేం చేయాలి అని వ్యాసుడు అడగ్గా, నారదుడు కృష్ణుని అవతారాలు, లీలలు, భక్తి ఇవన్నీ ఒక మహాగ్రంథంగా రచించు, అదే శ్రీమద్ భాగవతం అవుతుంది. మీ ఆశీస్సులతో నేను భాగవతాన్ని రచిస్తానని వ్యాసుడు అన్నాడు. ఇలా నారద మహర్షి ప్రేరేపణతో వ్యాసదేవుడు లోకాలన్నిటికీ వరమైన శ్రీమద్ భాగవతం పుట్టింది. భాగవత ప్రయాణం కొనసాగించడానికి మా గోలోక లీలలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, కమెంట్, షేర్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.